అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 51 బలరాం మరణం. ఇక స్టోరీలోకి వెళ్తే బలరాంతో మాట్లాడుతూ నన్ను రమ్మడానికి కారణం ఏంటా అని సూటిగా అడుగుతాడు విరాట్. అతని మాటకి పొడి పొడిగా నవ్వుతూ నీలాంటి వాళ్ళను డీల్ చేయడం చాలా కష్టం. జస్ట్ మొహం చూసి ప్రతి విషయం బయట చెప్పేస్తావు. ఇంత స్ట్రాంగ్గా ఉండటం అందరికీ సాధ్యం కాదు. హాస్ని నీతో ఎలా వేగుతుందో ఏంటో అని జాలిగా అన్నాడు బలరాం. మీరు జాలి పడాల్సింది మీ అమ్మాయి మీద కాదు, తనలాంటి క్రాక్ పీస్ని డీల్ చేస్తున్న నా మీద అని స్పష్టంగా అన్నాడు విరాట్. మరి అంత కష్టంగా ఉంటే వదిలేయచ్చుగా అన్న బలరాంతో కొన్ని బంధాలు వదులుకోవడం కష్టం. సరే, అసలు విషయానికి వద్దాం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని సూటిగా అడిగాడు విరాట్. ఇదిలా ఉండగా కింద హాల్లో ఉన్న హాస్ని పిచ్చి కుక్క తరిగినట్లు అటు ఇటు తిరుగుతూ అయ్యయ్యో నా మోనార్క్ నాన్న మాన్స్టర్ మొగుడు ఇందాకటి నుండి తలుపులేసుకొని మరీ గదిలో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఈ గుండె నా మాట వినట్లేదు, తెగ కొట్టేసుకుంటుంది. ఇంకొక్కసేపు ఉంటే టెన్షన్తో చచ్చేలా ఉన్నాను. ఎలా తెలుసుకోవాలి అని తెగ హడావిడిగా తిరుగుతూ ఆలోచిస్తున్న హాస్ని అప్పుడే లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి ఎవరు మీరు అని ప్రశ్నార్థకంగా అడిగింది. హలో మిస్ హాస్ని, నా పేరు ప్రశాంత్, విరాట్ గారి పర్సనల్ లాయర్. సార్ ఇక్కడ ఇంపార్టెంట్ పని ఉందని రమ్మన్నారు. సార్ ఎక్కడున్నారో చెప్తే వెళ్తాను అని మర్యాదగా చెప్పాడు. హో, హలో మిస్టర్ ప్రశాంత్, ప్లీజ్ కమిన్ అని ఇన్వైట్ చేసి అతన్ని తీసుకొని నేరుగా బలరాం రూమ్కి తీసుకొని వెళ్తూ లాయర్ గారు, మీరేమైనా విడాకులకు స్పెషలిస్టా అని డౌట్గా అడిగింది హాస్ని. అవును, ఎందుకు అలా అడిగారు అని అయోమయంగా అడిగాడు లాయర్. ఇంతవరకు ఎంతమందికి డివోర్స్ ఇప్పించారు అని ఆరాగా అడిగిన హాస్నితో చాలామందికి ఇప్పించాను అని క్యాజువల్గా బదిలిచ్చాడు ప్రశాంత్. అవునా, మీ ఫస్ట్ కేసు ఎవరిది అని కొరకొర చూస్తూ అడిగింది హాస్ని. నాదే, నా ఎక్స్ వైఫ్ గెలిచింది అని చెప్పి రూమ్ రావడంతో లోపలికి వెళ్ళాడు లాయర్. హా అని ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని ఉండిపోయింది హాస్ని. అయితే డోర్ తీసినప్పుడు లోపలికి వెళ్ళడానికి ట్రై చేసిన హాస్నిని చూసి ముఖం మీద డోర్ వేసేశాడు. దాంతో చేసేదేం లేక హుసూర్మంటూ కిందకు వచ్చి కూర్చుంది హాస్ని. అప్పటికే చాలాసేపు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేస్తున్న విరాట్, బలరాం, లాయర్ రావడంతోనే నేను ఆల్రెడీ వీలునామా రాయించాను, సైన్ చేశాను, మీరు కూడా ఒకసారి చూడండి అంటూ పక్కనే ఉన్న టేబుల్ డెస్క్లో నుండి ఫైల్ బయటకు తీసి విరాట్కి ఇచ్చాడు బలరాం. ప్రశాంత్, ఒకసారి ఈ పేపర్స్ అన్నీ చెక్ చేయి, ఏమైనా బ్యాలెన్స్ ఉంటే చూద్దాం అంటూ ఆ ఫైల్ను లాయర్ చేతిలో పెట్టాడు విరాట్. ఆ ఫైల్ ఓపెన్ చేసి మొత్తం స్టడీ చేసిన లాయర్కు ఏదో అనుమానం రావడంతో, బలరాం గారు, మీ ప్రాపర్టీస్ ఎవరెవరికి ఏమేం రాశారో కొంచెం డీటెయిల్డ్గా చెప్పగలరా అని అడిగాడు ప్రశాంత్. యా ష్యూర్ అంటూ కంపెనీ, విల్లా, బ్యాంక్ బ్యాలెన్స్, సొంత ఊర్లో ఉన్న ఒక హౌస్, ఇంకొన్ని ప్రాపర్టీస్ అన్నీ నా కూతురు హాస్నికి రాసిచ్చాను. నా రెండో భార్య ఆమె కూతురికి సిటీలో మరొక చోట ఉన్న ప్రాపర్టీ రాసించాను అని ఖచ్చితంగా చెప్పాడు బలరాం. కన్ఫర్మ్ కదా అని మరోసారి స్ట్రెస్ చేసి అడిగిన లాయర్తో, ఎస్ లాయర్ గారు, నేను పూర్తి స్పృహలో ఉండి చెప్తున్నాను. నా కష్టార్జితం మొత్తం నా కన్న కూతురు హాస్నికి మాత్రమే చెందుతుంది అని నమ్మకంగా చెప్తూ, ఏదైనా ప్రాబ్లమా అని అనుమానంగా అడిగాడు బలరాం. అలాంటిదేం లేదు, ఇలాంటి ప్రాపర్టీస్ విషయంలో 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది కదా అని అడుగుతున్నాను, అంతే అని విరాట్ వైపు చూస్తూ చెప్పాడు లాయర్. కాసేపటికి కిందకు వచ్చిన విరాట్ లాయర్ను బయట వెయిట్ చేయమని హాస్ని దగ్గరికి వచ్చాడు. అతను రావడం చూసి వేగంగా విరాట్ చేయి పట్టుకొని, మా నాన్న దేని గురించి మాట్లాడారు అని కంగారుగా అడుగుతున్న హాస్నిని చూసి, రిలాక్స్, నువ్వు అనుకున్న విషయం కాదు, ఓకేనా అని చెప్పాడు విరాట్. అబ్బా, సస్పెన్స్లో పెట్టక విషయం ఏంటో చెప్పొచ్చు కదా అని అడుగుతున్న హాస్ని ఎదుట ముద్దు పెట్టి వీలునామా రాయించారు, అంతే, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, బాయ్ అని చెప్పి బయటికి కదిలాడు విరాట్. గేట్ బయటకు వచ్చిన విరాట్ నేరుగా కారులో తన కోసం వెయిట్ చేస్తున్న ప్రశాంత్ దగ్గరికి వచ్చి, వీలునామాలో ఏముంది అని సూటిగా అడిగాడు. సార్, వీలునామా ఎవరో కావాలని మార్చేశారు. అది తెలియక బలరాం గారు ఆయన ప్రిపేర్ చేయించిన వీలునామా అనుకొని సైన్ చేశారు. బహుశా వాళ్ళ లాయర్ ఎవరితోనో
చేతులు కలిపి మోసం చేశాడు అని అనుమానం వ్యక్తం చేస్తూ అన్నాడు లాయర్. వీలునామాలో ఉన్న మ్యాటర్ చెప్పు అని అడిగిన విరాట్తో, ఇందాక బలరాం గారు ఏదైతే హాస్ని మేడంకి రాశానన్నారో అవన్నీ అతని సెకండ్ వైఫ్ అండ్ డాటర్ పేరు మీద ఉన్నాయి. ఆ ఒక్క ప్రాపర్టీ మాత్రం హాస్ని మేడం పేరు మీద ఉంది అని చెప్పాడు ప్రశాంత్. దాంతో ఇదంతా ఎవరి పనో అర్థమైన విరాట్ మొత్తం హాస్ని పేరు మీద ట్రాన్స్ఫర్మ్ చేస్తున్నట్లు డాక్యుమెంట్స్ రెడీ చేసి వీలైనంత త్వరగా బలరాం గారి దగ్గర సైన్ తీసుకో. ముఖ్యంగా అతని స్థిరాచరాస్తులతో అతని రెండో భార్య ఆమె కూతురికి ఎలాంటి సంబంధం లేదని మెన్షన్ చెయ్యి అని చెప్పాడు విరాట్. ఓకే సార్ అని చెప్పి ప్రశాంత్ వెళ్ళగానే దాస్కి కాల్ చేసి మహేశ్వరి ఇంకా హారతి గురించి పూర్తి సమాచారంతో పాటు రిజైన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ ఫ్యామిలీ లాయర్ గురించి కూడా నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ కావాలి అని ఆర్డర్ వేశాడు విరాట్. ఆ రోజు సాయంత్రం హాస్ని దగ్గరుండి తండ్రికి ఫుడ్ తినిపించి మందులు వేస్తున్న సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు మహేశ్వరి ఇంకా హారతి. ఇద్దరూ రావడంతోనే అబ్బా ఉదయం నుండి అసలు ఖాళీ లేదు, ఒకటే ఉరుకులు పరుగులు. ఇన్ని సంవత్సరాలుగా మీరు కంపెనీని ఎలా మెయింటైన్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వీలైనంత త్వరగా మీ హెల్త్ సెట్ చేసుకొని కంపెనీ బాధ్యతలు తీసుకోండి అని దిగులుగా ముఖం పెట్టుకొని చెప్పింది మహేశ్వరి. అమ్మ చెప్తుంది నిజం నాన్న, మీరు త్వరగా వచ్చి కంపెనీ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది. అక్కడ ఉన్నామనే కానీ మా మనసంతా మీ దగ్గరే ఉంది. టైంకి తిన్నారో లేదో ఎలా ఉన్నారో అని ఒకటే దిగులు పడ్డాము అని అమాయకంగా ముఖం పెట్టింది హారతి. ఆ ఇద్దరూ అంత వాగుతున్నా ఎలాంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా చూస్తూ కూర్చున్నాడు బలరాం. అయితే ఆమె ముఖం చూసిన హాస్నికి ఆ కళ్ళల్లో కనిపించిన నటనకి కోపం వచ్చింది. ఛీ, వీళ్ళు జన్మలో మారరు, ఇద్దరికి ఇద్దరు 420 బ్యాచ్ అని అసహ్యంగా అనుకుంటూ, ఇక మీ సీరియల్ యాక్టింగ్ ఆపితే దయచేయండి, నాన్న రెస్ట్ తీసుకోవాలి అని నిర్మోహమాటంగా చెప్పింది హాస్ని. ఆమె మాటలకి కోపం వచ్చి మహేశ్వరి లోపలే కోపం రగిలిపోతూ పైకి నవ్వు నటిస్తూ, నీకు నేనన్నా హారతి అన్నా ఇష్టం లేదని నాకు తెలుసు హాస్ని. నా ముఖం చూడటం ఇష్టం లేకపోయినా మీ నాన్న ఉన్న పరిస్థితికి తప్పదు. నువ్వు ఎన్ని మాటలన్నా నాకు కోపం రాదు. నువ్వు కూడా నా కూతురే. ఇప్పటికైనా కోపతాపాలు మానేసి హారతితో కలిసిమెలిసి ఉండు అని బలరాం ముందు నటించింది మహేశ్వరి. ఆమె మాటలు పట్టించుకోకుండా సైలెంట్గా నిలబడి ఉన్న హాస్ని వైపు కోపంగా చూస్తూ, అవును, ఇందాక లాయర్ గారు వచ్చారంట కదా, ఎందుకు? మీరు ఆల్రెడీ వీలునామా రాసేశారు కదా అని అనుమానంగా అడిగింది మహేశ్వరి. అప్పుడే ఆ విషయం మీ వరకు వచ్చేసిందా? అబ్బో, మీ నెట్వర్క్ చాలా స్పీడ్గా ఉంది అని వెటకారంగా అంది హాస్ని. స్టాప్ ఇట్. పెద్దవాళ్ళ విషయాల్లో నువ్వు ఎందుకు తలదూరుస్తున్నావు హాస్ని? మీ నాన్నగారు ఇంతకు ముందే వీలునామా రాసేశారు. మళ్ళీ ఏమైనా పనుందా అని అడిగాను. ఒక పక్క మీ నాన్న అలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నువ్వు ఇలా ప్రతిదీ నిలదీయడం ఏం బాగోలేదు హాస్ని అని కోపంగా అంది మహేశ్వరి. ఇక ఆపుతావా? ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు అని అరుస్తుండగానే ఒక్కసారిగా శ్వాస భారంగా మారి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు బలరాం. అయ్యో, మీరలా హైపర్ అవ్వకండి, ముందు మీ ఆరోగ్యం ముఖ్యం అని గబగబా దగ్గరికి వెళ్ళి గుండె మీద రాసింది మహేశ్వరి. కానీ హాస్ని మాత్రం ఆపుకోలేక, నాన్నా, ఆ వీలునామాను మీరు లాయర్కి అప్పగించారా అని క్యూరియస్గా అడిగింది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా చూశాడు బలరాం. ఇప్పుడు నేనేమన్నానని అంత సీరియస్గా చూస్తున్నారు? నాకు నా భవిష్యత్ ఇంపార్టెంట్ అని కఠినంగా మాట్లాడింది హారతి. అప్పటికే కోపంగా ఏదో అందామని నోరు తెరిచి ఆయాసపడుతున్న బలరాంకు వాటర్ తాగించి, మీరు ఆవేశపడకండి నాన్న, అంతా నేను చూసుకుంటాను అని చెప్తూ అతడికి కోల్ చేసింది హాస్ని. అయితే బలరాం పరిస్థితిని చూసిన తల్లి కూతుళ్ళు రాక్షసంగా నవ్వుకుంటూ, సరే, మీకు మా మొహం చూడటం ఇష్టం కూడా లేదు కదా, ఇంకా ఇక్కడ ఎందుకుంటాం, మా రూమ్కి మేము వెళ్ళిపోతాం అంటూ తిప్పుకుంటూ బయటకు నడిచారు హారతి ఇంకా మహేశ్వరి. ఆ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ వాళ్ళను అనుసరించిన హాస్ని ఇద్దరు స్టెప్స్ దగ్గరికి రాగానే తన ముందున్న హారతి నడ్డి మీద కాలుతో గట్టిగా ఒక కిక్కిచ్చింది. ఆ దెబ్బకి హారతి ముందుకు తూలుతూ స్టెప్ దిగుతున్న మహేశ్వరి మీద పడటంతో ఇద్దరు కలిసి ముందుకు పడి మెట్ల మీద నుండి కిందకు దొర్లుకుంటూ కిందకు వెళ్ళి ఆగారు. అసలే రుబ్బురోలు పోతర్లా ఉండే మహేశ్వరి నేల మీద దబ్బుమని పడటంతో ముఖం పచ్చడవ్వడమే కాకుండా నడుము కూడా పట్టేసింది. దాంతో
కుయ్యో మొర్రో అంటూ మూలుగుతున్న నడుమును పట్టుకొని మెలికలు తిరుగుతూ ఉంది. అయితే హారతి ముందున్న మహేశ్వరి మీద పడటంతో దెబ్బల తీవ్రత కాస్త తగ్గినప్పటికీ ఆమె కూడా ముఖానికి నడుముకి గట్టిగా తగలడంతో, అమ్మా, నా నడుము రాపిడికి చెక్కుకుపోయింది, నా అందమంతా డ్యామేజ్ అయిపోయింది అని రాగాలు తీసింది. నేనుండంగా నీకు ఎలాంటి హాని జరగనివ్వను బేబీ. అవసరమైతే నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి మరీ అందంగా మారుస్తాను అని కూతురికి భరోసా ఇస్తున్న మహేశ్వరి మొహం చూసిన హాస్ని, అమ్మా, నీ నుదుటిన రక్తం వస్తుందే అని గట్టిగా అరిచింది. దాంతో తనని నెట్టిన హాస్ని వైపు కోపంగా చూస్తూ, నీకు పోయే క్షణాలు దగ్గరకు వచ్చాయి, అందుకే ఎగిరెగిరి పడుతున్నావు. తొందరలో నీకు ఎలాంటి గతి పట్టిస్తానో చూడు అని కోపంతో బుసలు కొట్టింది మహేశ్వరి. ఏడ్సార్లే, నీకంత సీన్ లేదు కానీ హాల్లో అడ్డంగా ఉండకుండా రూమ్కి వెళ్ళి తగలడండి అని విసుగ్గా చెప్పింది హాస్ని. ఆ ఇద్దరూ హాస్నిని తిట్టుకుంటూ అతి కష్టంగా పైకి లేచి గదిలోకి వెళ్ళారు. ఆ ఇద్దరు వెళ్ళిన తర్వాత అక్కడికి దగ్గరగా నిలబడి చేతులు నలుపుకుంటూ భయంగా చూస్తున్న సర్వెంట్ను పిలిచి, లాయర్ ఇంటికి వచ్చిన విషయం వాళ్ళకి చెప్పింది నువ్వే కదా అని కోపంగా అడిగింది హాస్ని. అది క్షమించండమ్మా, తప్పైపోయింది అని తడబడుతూ చెప్తున్న సర్వెంట్ వైపు తీక్షణంగా చూస్తూ, ఇదే లాస్ట్ ఛాన్స్. నీ పని నువ్వు చేసుకోకుండా అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే బయటికి గెంటేస్తాను, జాగ్రత్త, వెళ్ళిక్కడి నుండి అని వార్నింగ్ ఇచ్చింది హాస్ని. దాంతో ఆ సర్వెంట్ బ్రతుకుచీవుడా అనుకుంటూ భయంతో అక్కడి నుండి పారిపోయింది. అలసటగా ఉన్న హాస్ని తండ్రి కూడా నిద్రపోవడంతో తన గదిలోకి వెళ్ళి కాసేపు పడుకుంది. ఒక అరగంట గడిచేసరికి గుండెల్లో ఏదో అలజడి అనిపించడంతో గబుక్కున పైకి లేచింది. మనసంతా ఎందుకో ఆందోళనగా ఉంది, ఏదో చెడు జరగబోతున్నట్లు అనిపిస్తోంది అనుకుంటూ బెడ్ దిగి తండ్రిని చూడాలని అతని గదిలోకి వెళ్ళింది హాస్ని. బెడ్ మీద ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా నిశ్శబ్దంగా ఉన్న బలరాంను చూసి ఏదో అనుమానం వచ్చి టచ్ చేసిన హాస్ని షాక్ అయిపోయింది. అప్పటికే బలరాం ఒళ్ళంతా చల్లని మనిషిలా అయ్యాడు. నాన్నా అని చేతి మీద తడుతూ పిలిచింది హాస్ని. అయినా బలరాం నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, నాన్నా నాన్నా అని కంగారుగా పిలుస్తూ హీట్ పుట్టించడం కోసం చేతులు రబ్ చేస్తూ ఉంది. లోపలే ఏదో తెలియని భయం కలిగి, నాన్నా, కళ్ళు తెరవండి నాన్నా, అమ్మలాగా మీరు కూడా నన్ను మోసం చేయకండి, నేను తట్టుకోలేను, నాన్న ప్లీజ్ లేవండి నాన్నా. అమ్మా, నాన్న నా దగ్గరే ఉంచు, తీసుకెళ్ళకు, నేనెవరూ లేని అనాథగా మిగిలిపోతాను, నాన్న ప్లీజ్ లేవండి నాన్న అని బిగ్గరగా అరుస్తూ తన తండ్రి ఇక లేడని నిజం జీర్ణించుకోలేక స్పృహ తప్పి పడిపోయింది హాస్ని. కాసేపటికి కళ్ళు తెరిచిన హాస్నికి ఎదురుగా కనిపించాడు విరాట్. వెంటనే అతని చేతిని పట్టుకొని, విరాట్ గారు, నాన్న బాగానే ఉన్నారు కదా, ప్లీజ్ చెప్పండి, ఆయనకు మెడిసిన్ వేసే టైం అయింది, లేట్ అవుతూ ఉంది, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని పిచ్చిదాన్లా ఏదేదో మాట్లాడుతున్న హాస్ని గట్టిగా పట్టుకొని, బేబీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను, గుండె ధైర్యం తెచ్చుకో, నాన్న ఇక లేరు అని బాధగా చెప్పాడు విరాట్. నో విరాట్ గారు, నేను నమ్మను, మీరు పొరపాటుగా అనుకుంటున్నారు కదా, నేను ఇప్పటి వరకు నాన్న దగ్గరే ఉన్నాను, పడుకున్నారని జస్ట్ అప్పుడే అలా వెళ్ళాను, నిజం చెప్పండి అని విరాట్ కాలర్ను పట్టుకొని గట్టిగా అడుగుతున్న హాస్ని అతని నుండి ఎంతకీ సమాధానం రాకపోవడంతో వెక్కి వెక్కి ఏడుస్తూ, నేనంటే అమ్మ నాన్న ఇద్దరికీ ఇష్టం లేదు, అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని బాధగా అంది హాస్ని. నీకు నేనున్నాను హాస్ని, ఎవరున్నా లేకపోయినా నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను, ప్లీజ్ ఏడవకు అని ఆమెకు సర్ది చెప్పాడు విరాట్. చూస్తుండగానే బలరాం అంత్యక్రియలు జరిగిపోయాయి. ఆ రోజు హాస్నిని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదు. అక్కడికి వచ్చిన కీర్తి హాస్నికు తోడుగా ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంది. అక్కడికి వచ్చిన మహేంద్రవర్మ కూడా ఆమెకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత బలరాం ఫోటోకి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ హడావిడిలో ఉన్న విరాట్ దగ్గరికి వచ్చిన దాస్, సార్, మహేశ్వరి ఆమె కూతురు హారతి ఇక్కడే ఉన్నారు అని చిన్నగా చెప్పాడు. ఓకే, లాయర్ ప్రశాంత్ ఎక్కడున్నాడు అని సీరియస్గా అడిగాడు విరాట్. మహేశ్వరి ఇంకా హారతి గురించి విరాట్ ఎందుకు అడుగుతాడు? లాయర్ ప్రశాంత్తో అతనికున్న పనేంటి? విరాట్ ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.